అందుకే ఈనాడు ఇంత మంచి కార్యక్రమం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నారు. ఈ కార్యక్రమం మీలో ఆర్థిక శక్తిని పెంపొందించాలి. భవిష్యత్తులో మీరు శక్తి ఎదిగినా కొద్దీ 3000 బస్సుల వరకు, ఇంతకుముందే మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్పిన 1000 కాదయ్యా, మా ఆడబిడ్డలు 3000 బస్సులు కొనుక్కునే వరకు నీ ఆర్టీసీలో పెట్టుకోవాల్సిందే, వాళ్లకు కిరాయి చెల్లించాల్సిందే, వాళ్ళనే యజమానులను చేద్దామని చెప్పిన మా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒప్పుకున్నట్టే నేను భావిస్తున్నా. మరి ఆయన సప్పట్లు కొడతలేడు, ఒప్పుకున్నా అని ఇప్పుడు నమ్మకం కుదిరింది. పొన్నం ప్రభాకర్ గారు ఒప్పుకున్నట్టే మీకు మాట ఇస్తున్నాడు. మీ మాట ప్రకారం మీరు నిలబడండి. 3000 బస్సుల వరకు జిల్లా సమైక్యాలు కానీ, మండల సమైక్యాలు కానీ, గ్రామ సమైక్యాలు కానీ, మీరెవరు బస్సు కొనుక్కున్నా ఆ బస్సును ఆర్టీసీకి పెట్టి పూచి నాది, బస్సు కొనుక్కునే బాధ్యత మీది. మీరందరు కష్టపడండి, మీ పిల్లలను చదివించుకోండి. ఇలా పంట మార్పిడి కూడా అవసరం. మన వడ్లు కొనుగోలు కేంద్రాలు మీరే బ్రహ్మాండంగా నడిపారు. మీతోళ్ళకి ఎవరికి ఇచ్చినా ప్రయోజనం లేదు. కానీ వడ్లు మొక్కజొన్నలు మన సమస్యలు తీరువవు, సమస్యల్ని పెంచుతున్నాయి. పంట మార్పిడి మీద మా ఆడబిడ్డలే నీ రైతు వేదికల దగ్గర పోయి చెప్పి రావాలి. మీకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. కందులు, మినుములు, పెసర్లు, వివిధ పప్పు ధాన్యాలు పండించేటట్టు రైతులను కార్యోన్ముఖులను చేయండి. కూరగాయలు పండించండి, కొత్తిమీర, కరివేపాకు పండించండి. అదేవిధంగా మంచి మంచి పంటలు పండించి, పండ్లు పండిస్తే, పండ్ల తోటలు పెట్టిస్తే ఎగుమతులు చేయొచ్చు. నిన్నగాక మన మల్రెడ్డి రంగారెడ్డి గారి నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 240 ఎకరాలల్లో 2400 కోట్ల రూపాయలతోని అంతర్జాతీయ మార్కెట్ ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినాం. వ్యవసాయం అభివృద్ధి జరగాలంటే పంట మార్పిడి జరగాలి. లాభసాటి వ్యవసాయం చెయ్యాలి. లాభసాటి వ్యవసాయం చెయ్యాలి. పంట మార్పిడి జరగాలంటే ఆడబిడ్డలు రైతు వేదికలలో పోయి